ఈరోజు డ్రగ్స్ గంజాయిపై అవగాహన కార్యక్రమాన్ని మన గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు, గౌరవ సెక్రటరీ గారికి ఈ విషయాన్ని నిన్ననే తెలియజేయడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలియజేయడం ఏమనగా, డ్రగ్స్ గంజాయి అనేటువంటిది వెనుకట మీరు సుట్టా, తంబాకు, సిగరెట్లు, బీడీలు అనే పేర్లు విన్నారు, కానీ ఈ డ్రగ్స్ గంజాయి అనేది వాటన్నిటికంటే చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడ్డ వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. డ్రగ్స్ గంజాయి తీసుకొని అలవాటైనటువంటి పిల్లలు మానభంగాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారు. దయచేసి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలియజేస్తున్నాం, ఈ డ్రగ్స్ గంజాయి అనేటువంటి మహమ్మారిని మన గ్రామ పొలిమేర్లకు కూడా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది. మన పిల్లలను మనము పై చదువుల నిమిత్తము పట్టణాలలో డాక్టర్ గా, ఇంజనీర్ గా, మరి ఉన్నత చదువుల నిమిత్తం మనం పంపుతున్నాము. అక్కడ మన పిల్లలు చదువుకొని అక్కడ ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ కు, గంజాయికి అలవాటు పడి వాటికి బానిసలై వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఎవరికి తెలియకుండానే అలవాటు చేసేటువంటి ప్రక్రియ జరుగుతున్నది. అక్కడ పార్టీల పేరుతోని గాని, ఫంక్షన్ల పేరుతో గాని, బర్త్డేల పేర్లతోటి ఈ యొక్క అలవాట్లను మన పిల్లలకు చేస్తున్నారు. దయచేసి దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా ప్రమాదకరం. మనము తాగిన దానికంటే, తిన్నదానికంటే 100 రెట్లు చాలా ప్రమాదం. దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ దీనిపై ఒక మంచి పాటను మా ప్రవీణ్ గారు వినిపిస్తారు. గంజాయి మత్తుకు మరిగితిని, బతుకునే గాలికే వదిలితిని. భ్రమలల్ల నిండార మునిగితివి, మనిషన్న సంగతి మరిచితివి. చేతులార చేజార్చుకుంటివిరా నీ జీవితం. చేతులార చేజార్చుకుంటివిరా నీ జీవితం. వెలుగులోనే ఉన్న చీకటే గదరా నీకు దినం. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి. భ్రమల నిండార మునిగితివి, మనిషన్న సంగతి మరిచితివి. ఎన్నెన్నో తీయటి కలలు గన్నావు, నీ మీదే ఆశలు పెట్టుకున్నావు. ఎర్రటి ఎండల్లో మాడుతున్నావు, లేదనకుండా పంపుతున్నావు. పెద్ద పెద్ద చదువుతున్నావనిరా ఊరంతటా. నువ్వు పెద్ద చదువుతున్నావనిరా ఊరంతటా. నిత్యము గొప్పగా మేము చెప్పుకుంటిమి నీదే ముచ్చట. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి. భ్రమలల్ల నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి. చిన్ననాడు చెడు సూపతంటే అడుగు అవతల వెట్ట కాపోతివి. అడుగు అవతల వెట్ట కాపోతివి. అడుగు అవతల వెట్ట కాపోతివి. కళ్ళు గుట్క పీడి వాసనస్తే కడుపుల ఏదున్న కక్కితివి. ఆ కాలేజీ క్యాంపస్ ఏ మత్తు జల్లిందిరా నీ బతుకుపై. కాలేజీ క్యాంపస్ ఏ మత్తు జల్లిందిరా నీ బతుకుపై. కలదప్పి మా కంట కనిపిస్తూ ఉన్నావురా నేడు రోడ్లపై. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి. భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతి మరిచితివి. నువ్వు మనిషన్న సంగతి మరిచితివి. నువ్వు మనిషన్న సంగతి మరిచితివి. బాపి రాండి, కొద్దిగా ఒక ఫోటో దిగుదాం.
వాడు తల్లిని చూడాడు, తండ్రిని చూడాడు, ఎవరిని కూడా చూడడు. దాడులు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, మటన్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు. ఈ డ్రగ్స్ అంత ప్రమాదకరమైనది కనుక ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఎవరికి కూడా అలవాటు కాకుండా మన గ్రామాల్లోకి అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఉప సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నేను కోనాపూర్ ఉప సర్పంచ్ని. వచ్చిన కళా బృందానికి నా యొక్క నమస్కారాలు. మన కొడుకు మనము ఇంటి లోపల ఏ బాధ్యత అయినా మనము చెప్పాలి. ఇవాళ మన కొడుకు మనం బాధ్యత చెప్పకపోతే బండ్లు కొనిస్తున్నాం, పైసలు ఇస్తున్నాము, అన్ని ఇచ్చుకుంటాం. మనమే మన కొడుకును చావుకు మనమే పంపిస్తున్నాము. అలాంటిది ఏది లేకుండా, డబ్బులు ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా మన జాగ్రత్త మన పడి బండ్లు కొనియద్దు, ఏది కొనియద్దు. వాళ్ళు అడిగిన కొద్దీ మనం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు డ్రగ్స్కు బానిస అవుతురు. ఇందుకు కళా బృందానికి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ సర్పంచ్ సాబ్. అందరికి మరొక్కసారి లేరట మేడం లేరట, అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఉప సర్పంచ్ గారు చెప్పినట్టు మన పిల్లలను బాధ్యతాయుతంగానే పెంచుకోవాలి, బాధ్యతలను నేర్పాలి, బతుకుపై మనము మంచి పాట చూపించాలని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.